టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు కేసెస్ ఇన్ న్యూస్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఎప్పుడైనా మనకి కరెంట్ అఫైర్స్లో అపియర్ అయితే వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. రైట్, ఎస్, దాంట్లో భాగంగా ఇప్పుడు చూడమా 1998లో జేఎంఎం కేసు అనేది జరిగింది. అయితే దాన్ని రివోక్ చేస్తూ సుప్రీంకోర్టు రీసెంట్గా జడ్జ్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. సో ఈ జేఎంఎం కేసు ఏంటి, దాన్ని ఎందుకు రివోక్ చేశారు, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు జాగ్రత్తగా మనం చూద్దాం. సో చాలా కాంప్రహెన్సివ్గా కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్తో సహా కవర్ చేసి అన్నీ కూడా జాగ్రత్తగా నేను కవర్ చేస్తాను. సో క్లాస్ అబ్జర్వ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ శ్రీనివాస్. ఒకసారి చూడమా, యూపీఎస్సి ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మనకి ఆఫ్లైన్ విశాఖపట్నం అండ్ ఆన్లైన్లో కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఒక్కసారి చూడండి, మీ యూపీఎస్సి ప్రిపరేషన్ మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ కోచింగ్తో మంత్లీ కేవలం 5,000 పర్ మంత్ కడుతూ మీరు మీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయగలరు. మొత్తం కోర్స్ ఫీజు వచ్చేసరికి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. క్లియర్, మీరు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఒక్కసారి చూడండి, ఈజీ ఈఎంఐ 5,000తో మీ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయగలరు అనమాట. రైట్, అయితే ఆఫర్ అనేది 15th మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడిటీ. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్ కాల్ చేయగలరు, 7893899553. క్లియర్, రైట్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, దట్ ఈజ్ జేఎంఎం కేస్ అనైనా అనొచ్చు ఆర్ పివి నరసింహారావు కేస్ అయినా అనొచ్చు. జేఎంఎం అంటే ఏంటి? జేఎంఎం అనేది జార్ఖండ్లో ఒక పార్టీ పేరు. దాన్ని జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అని అంటాం. ఎక్కడిది? జార్ఖండ్లో ఒక పార్టీ పేరు అనమాట. రైట్, అయితే ఇష్యూ అంతా కూడా ఇక్కడ జరిగిన ఒక సిచ్యువేషన్ బేసిస్ మీద మనకిది సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు 1998లో ఒక జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరిగిందనమాట. రైట్, ఎస్. అయితే మనం ప్రీవియస్గా జీరో నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి చూడండి. రైట్, ఎస్. సో ఇన్ ది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ, డెమోక్రసీ అని అంటాం. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ మనం టెంపుల్ లాగా అంటే ఒక కంప్లీట్ ప్లేస్ లాగా చూస్తాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ది పార్లమెంట్ ఆర్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. అవునా, పార్లమెంట్ కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీని కానీ ది టెంపుల్ ఫర్ డెమోక్రసీ అని అంటాం. అవునా, రైట్. అయితే ఇక్కడ ఎందుకు డెమోక్రసీని టెంపుల్ కింద ఇక్కడ మనం కన్సిడర్ చేస్తాము అంటే పార్లమెంట్లో కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ సాధారణ వ్యక్తులు ఎవరినైతే ఎన్నుకుంటారో ఆ వ్యక్తులందరూ కూడా ఈ చోటున చేరి ప్రజల గురించి కావాల్సిన లెజిస్లేటివ్ డెసిషన్స్ని తీసుకుంటారు. అవునా కదా? సో ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎవరైతే గెలవడం జరుగుతుందో, ఒక పార్లమెంట్ వ్యక్తి అయినా ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ వ్యక్తి అయినా సరే ఈ పార్లమెంట్ కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కానీ వెళ్ళి ప్రజల గురించి కావాల్సిన కొన్ని నిర్ణయాలను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజల గురించి ఆలోచించడం, ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో దాని గురించి చేయడమే కదా మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ డెమోక్రసీ గురించి పూర్తిగా డిస్కషన్స్ అనేవి ఇక్కడ జరుగుతాయి. అవునా, రైట్. అయితే మెయిన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే పార్లమెంట్లో ఉన్న వాళ్ళు మనం ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అని అంటాం. రైట్, ఎంపీస్ అని అంటాం. అయితే ఈ ఎంపీస్ అనేవాళ్ళు విన్నింగ్ పార్టీ నుంచి ఉంటారు. అవునా, విన్నింగ్ పార్టీ. రైట్, సో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ వ్యక్తులు ఉంటారు. అండ్ లూజింగ్ అండ్ అదర్ పార్టీస్. క్లియర్, కొన్ని మిగతా పార్టీస్, ఒక పార్టీ గెలుస్తుందంటే మిగిలిన పార్టీస్ అన్నీ ఓడిపోయినట్టే కదా. సో ఆ ఓడిపోయిన పార్టీ నుంచి కూడా వ్యక్తులు ఉంటారు. అండ్ కొంతమంది ఇండిపెండెంట్ మెంబర్స్ కూడా ఉంటారు. అవునా, సో ఈ ఇండిపెండెంట్ మెంబర్స్ కూడా ఏ పార్టీ గుర్తు లేకుండా వాళ్ళు స్వయంగా వాళ్ళే గెలవడం అనేది జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పార్లమెంట్లో కూర్చొని వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తారు. ప్రజలకి ఏవైతే ఇంపార్టెంటో వాటి గురించి డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఎస్. అయితే ఇక్కడ వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ అనేది ఉండాలి. రైట్ సార్, ఆల్రెడీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది కదా. మళ్ళీ ప్రత్యేకంగా దేని గురించి మాట్లాడుతున్నారు ఒక్కసారి చూడండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో కానీ దేని గురించి కూడా ఎక్కడ మాట్లాడకూడదు అని మనం జనరల్గా చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్. రైట్, బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ పార్లమెంట్లో ఆ వ్యక్తులకి నిజంగా ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాపిక్ కనిపించింది,
దాని గురించి డిస్కషన్స్ అనేవి జరగాలి అనుకుంటే వాళ్ళు మాట్లాడాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హీ ఈజ్ ఫీలింగ్, అతను ఫీల్ అవుతున్నారు ఏంటి, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ప్రాపర్గా నేషనల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ గురించి ఆలోచించడం లేదు, దాని వలన పక్క దేశాల నుంచి మనకి ప్రమాదం ఉంది అనుకోండి. సో ఈ వ్యక్తి దాని గురించి ఆలోచించకుండా క్లియర్గా తన వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా పార్లమెంట్లో ఉండాలి. అవునా, దాని మీద పూర్తి చర్చ అనేది జరిగే విధంగా తను ఎక్స్పెక్ట్ చేయాలి. రైట్. సో అందుకనే ఒక్కసారి చూడండి, జనరల్గా పార్లమెంటేరియన్స్ కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ కానీ కొన్ని ప్రివిలేజెస్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్. కొన్ని ప్రివిలేజెస్ ఏంటి అంటే ఎక్స్ట్రా రైట్స్ ఆర్ స్పెషల్ కెపాసిటీస్ అని గుర్తుంచుకోండి. అయితే ఈ ప్రివిలేజెస్ గురించి కాన్స్టిట్యూషన్లో ఉందా సార్ అంటే ఎస్, కాన్స్టిట్యూషన్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ మెంబర్స్ యొక్క ప్రివిలేజెస్ గురించి రాయడం జరిగింది. దట్ ఈజ్ ఆర్టికల్ 105. ఆర్టికల్ 105లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యొక్క ప్రివిలేజెస్, అలానే ఆర్టికల్ 194లో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, క్లియర్, అంటే ఎమ్మెల్యేస్ యొక్క ప్రివిలేజెస్ని ఆర్టికల్స్లో డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ప్లీజ్ డూ రిమెంబర్ దిస్ ఈజ్ ఆర్టికల్ 105 అండ్ దిస్ ఈజ్ ఆర్టికల్ 194. రైట్. సో ఈ విధంగా వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ ప్రివిలేజెస్ ప్రకారం వాళ్ళు కొన్నిసార్లు లెట్స్ టేక్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా మాట్లాడాలనుకున్నా వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడి, అండ్ ఒకటి గుర్తుంచుకోండి, వీళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఏ వ్యక్తి కూడా వీళ్ళని అవమానించడం కానీ, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒకవేళ పార్లమెంట్లో తప్పుడు ఆన్సర్లు అనేవి ఇచ్చారు అనుకోండి, అలా తప్పుడు ఆన్సర్ ఇస్తే మిగతా మెంబర్స్ అందరి యొక్క ప్రివిలేజ్ పోయినట్టే కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ సో ఇక్కడ 500 మెంబర్స్ ఉన్నారు. సో విన్నింగ్ పార్టీలో ఒక ఎంపీ మేమేం మిస్టేక్ చేయలేదు, కావాలంటే చూడండి మేము ఇచ్చిన స్కీమ్ ప్రకారం ఒక 10 crore పీపుల్ బెనిఫిట్ అయ్యారు అన్న రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్చువల్లీ ఆ స్కీమ్ ప్రకారం కేవలం 2 crore మెంబర్స్ మాత్రమే బెనిఫిట్ అయ్యారు. బట్ గవర్నమెంట్ని ఎక్కువ చేయడానికి ఆర్ వాళ్ళ పార్టీ గురించి గొప్పలు చెప్పుకోవడానికి అందరికీ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసి ప్రజలందరినీ కూడా మోసం చేయాలనుకున్నారనుకోండి. సో అలాంటప్పుడు మిగతా వ్యక్తుల యొక్క ఇన్ఫర్మేషన్ గురించి వీళ్ళు ఇక్కడ మోసం చేస్తున్నట్టే కదా. అవునా. సో రిమైనింగ్ ఎంపీస్ అందరికీ కూడా అక్కడ ట్రూ ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుంది. సో ఈ విధంగా చేయడం అంటే రిమైనింగ్ మెంబర్స్ యొక్క ప్రివిలేజెస్ అనేవి కోల్పోయినట్టే కదా. సార్ ఏ విధంగా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పుడు ఇస్తాను, నాకు ఒక ఇన్ఫర్మేషన్ గురించి పూర్తిగా ట్రూ టు ద ఎక్స్టెంట్ తెలిసినప్పుడు మాత్రమే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని నేను ఫుల్గా యూజ్ చేయగలను. ఒకవేళ నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ రాంగ్ అంటే నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని నేను యూజ్ చేయలేను. అవునా. సో ఇక్కడ కూడా పార్లమెంటరీ ప్రివిలేజెస్ ప్రకారం ఒక వ్యక్తి తప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది హౌస్లో పెట్టకూడదు. క్లియర్. అండ్ అతను మాట్లాడే స్వేచ్ఛ అనేది అతనికి ఉంటుందన్నమాట. రైట్. ఎస్. అయితే ఇప్పుడు ఇష్యూ చూద్దాం. ఏమైంది, దట్ ఈస్ జార్ఖండ్ ముక్తి మోర్చా జార్ఖండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో దెర్ ఈస్ ఎ కేస్. ఆ ఎలిగేషన్ ఆర్ కేస్ ఏంటి అంటే దట్ ఈజ్ జేఎంఎం పార్టీ వాళ్ళు, క్లియర్, జేఎంఎం పార్టీ వాళ్ళలో ఒక ఎమ్మెల్యే ది లెజిస్లేటివ్ అసెంబ్లీలో జనరల్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అవునా, క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో దెర్ ఈజ్ ఏ ఎలిగేషన్ దట్ ఆ ఎమ్మెల్యే హీ హెస్ టేకెన్ ది బ్రైబ్. క్లియర్. బ్రైబ్ తీసుకున్నాడు, డబ్బులు తీసుకొని కొంతమందికి ఫేవరబుల్గా ఉండే విధంగా క్వశ్చన్స్ని అడిగాడు అన్న కేసు వచ్చిందనమాట. రైట్. సో ఏమైంది, జేఎంఎం పార్టీ నుంచి ఒక వ్యక్తి క్వశ్చన్స్ అనేవి అడగడం స్టార్ట్ చేశాడు. బట్ ఆ క్వశ్చన్స్ అనేవి నిజంగా ప్రజల గురించి అవసరమయ్యో ఆర్ తినకేదో డౌట్ ఉండే కాదు, కొంతమంది వ్యక్తులు ఇతనికి డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చి నువ్వు ఈ విధమైన క్వశ్చన్స్ అనేవి లెజిస్లేటివ్ అసెంబ్లీలో అడుగు అన్న విధంగా అతనికి బ్రైబ్ ఇవ్వడం జరిగింది. సో ఆ బ్రైబ్ తీసుకొని ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ వ్యక్తి క్వశ్చన్స్ని వాళ్ళు అడగమన్నట్లుగా అడగడం అనేది జరిగింది. రైట్. సో అయితే ఈ విషయం కనుక్కున్నది తర్వాత సిబిఐకి రిఫర్ చేయడం జరిగింది, అండ్ తర్వాత హైకోర్టుకు వెళ్ళడం జరిగింది, ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు. సార్ ఎందుకు సుప్రీంకోర్టు దాకా అంటే ఈ ఎమ్మెల్యే ఏమని చెప్తున్నారంటే దట్ ఆర్టికల్ 194 ప్రకారం నాకు ప్రివిలేజెస్ ఉన్నాయి, సో నేను ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, నేను ఈ క్వశ్చన్ అడిగాను,
ఇలా అడిగాను, అలా అడిగాను అని మీరు చెప్పడానికి ఏమాత్రం కూడా లేదు అని చెప్తూ కేసుని అతను వాదించుకుంటూ రావడం అనేది జరిగింది. అయితే కేసు అనేది పూర్తిగా సుప్రీంకోర్టులోకి వెళ్ళడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో దే ఎస్టాబ్లిష్డ్ ది 5 మెంబర్ బెంచ్. క్లియర్? 5 మెంబర్ బెంచ్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈ 5 మెంబర్ బెంచ్ అందరూ కూడా కూర్చొని దే హ్యావ్ యాక్సెప్టెడ్ హిజ్ వ్యూస్. ఎస్, 194 ప్రకారం ఈ ఎమ్మెల్యేకి ప్రివిలేజెస్ అనేవి ఉన్నాయి. సో ఇతను క్వశ్చన్స్ అనేవి అడిగాడు. ఆ క్వశ్చన్స్కి డబ్బులు తీసుకున్నాడా, డబ్బులు తీసుకోలేదా అనేది అనవసరం. ఆ ఎమ్మెల్యేకి మాట్లాడే అర్హత అక్కడ ఉన్నది. అండ్ తను ఎవరిని కించపరిచినట్లుగా కూడా మాట్లాడలేదు. సో ఇతనిదే తప్పు కూడా లేదు అని చెప్పి జేఎంఎం కేసు 1998లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్? అంటే లిటరల్లీ ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ ది ఇమ్యూనిటీ అని అంటాం. ఇమ్యూనిటీ అంటే ఏంటి? వీళ్ళ మీద ఏ కేసు కూడా వేయకుండా, క్లియర్, ఇమ్యూనిటీ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ అని అంటామన్నమాట. ఒకవేళ వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, డబ్బులు తీయలేదు, వాటన్నిటికీ గురించి కూడా అనవసరం. కేవలం ఆ వ్యక్తి అడుగుతున్నాడు అంతే. దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు. హీ గాట్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ది ప్రాసిక్యూషన్ అని చెప్తూ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పు ఇవ్వడం అనేది జరిగిందనమాట. రైట్? అండ్ సేమ్ కేస్ అనేది ఇప్పుడు చూడండి. ఒకసారి మళ్ళీ ఇక్కడికి వస్తాను. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గురించి మనం ఒకసారి చూసుకునేటప్పుడు దిస్ ఇస్ ద హైయెస్ట్ కోర్ట్, అవునా? సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏ జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ అనేది ఇంకా బైండింగ్, అందరూ కూడా అదే వినాలి అండ్ ఇండియా మొత్తం కూడా అదే ఫాలో అవుతుంది, అవునా? రైట్. అయితే మరి సుప్రీంకోర్ట్ తను ఇచ్చిన జడ్జిమెంట్ని మార్చుకోగలదా? క్లియర్. సుప్రీంకోర్ట్ తను ఇచ్చిన జడ్జిమెంట్ని మళ్ళీ మార్చగలదా? ఎస్, కాన్స్టిట్యూషన్ దానికి ఎస్ అని చెప్పడం జరిగింది. బట్ ఎలా అంటే దెర్ ఈజ్ ఆర్టికల్ 137 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 137లో ది పవర్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్ అని ఇవ్వడం జరిగింది. క్లియర్? సుప్రీంకోర్టుకి తను ఇచ్చిన జడ్జిమెంట్స్ని తను రివ్యూ చేసుకునే కెపాసిటీ అనేది తనకి కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది. బట్ గుర్తుంచుకోండి, ఎర్లియర్ ఇచ్చిన జడ్జిమెంట్స్ని మార్చాలి అంటే ముందు దానికన్నా ఎక్కువ మెంబర్స్ ఉండే బెంచ్ ఉండాలన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో సుప్రీంకోర్టు 3 మెంబర్స్ జడ్జిమెంట్ ఇచ్చారనుకోండి. నెక్స్ట్ దాంట్లో అది మారాలి అంటే 5 మెంబర్స్ దాన్ని మార్చి ఉండాలి. క్లియర్? అండ్ తర్వాత 7 మెంబర్స్, తర్వాత 9 మెంబర్స్, ఇట్లాగా ఇంక్రీజ్డ్ బెంచ్ మాత్రమే మార్చగలది తప్ప చిన్న బెంచెస్ వాటిని మార్చే కెపాసిటీ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 9 జడ్జ్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చారు. నెక్స్ట్ టైం అదే ఇష్యూలో వేరే కేసులో ఒకవేళ 7 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, వీళ్ళు ఈ 9 మెంబర్స్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును మాత్రమే పాటించాలి. కొత్త జడ్జిమెంట్ అనేది వీళ్ళు పాస్ చేయకూడదు. ఒకవేళ పాస్ చేసినా అది యాక్సెప్టెన్స్లోకి రాదనమాట. ఓకేనా? రైట్. సో అయితే ఇదంతా ఎందుకు తీసుకొస్తున్నారు సార్? ఎందుకంటే మీకు ఆర్టికల్ 137 గురించి క్లియర్గా తెలియాలి. రైట్? ద జార్ఖండ్ ముక్తి మోర్చా 1998 కేసు అనేది మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలోకి రావడం జరిగింది. అండ్ ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా కేసు అనేది 1998లో 5 జడ్జి బెంచ్ తీర్పు ఇచ్చారనమాట. క్లియర్? సో ఇప్పుడు దీన్ని చేంజ్ చేయడానికి అని చెప్పి ఒక కొత్త బెంచ్ని ఏర్పాటు చేశారు. అది 7 జడ్జి బెంచ్. క్లియర్? ఈ 7 జడ్జి బెంచ్ ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా ఇచ్చిన జడ్జిమెంట్ని రివోక్ చేశారు. నో, అది చెల్లదు. ఎందుకంటే ఈ విధంగా ఇండైరెక్ట్గా బ్రైబ్ని కానీ కరప్షన్ని కానీ మనం ఎంకరేజ్ చేస్తున్నామంటే ద హోల్ మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ అనేది చనిపోతుంది. క్లియర్? సో ద ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీ ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే ఈ విధమైన జడ్జిమెంట్ అనేది ఉండకూడదు. అప్పుడు ఈ జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చారో దాన్ని మేము కంప్లీట్గా క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్తూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు తీర్పులో పెట్టడం అనేది జరిగిందనమాట. క్లియర్? ఎందుకంటే ఈ విధంగా ఎమ్మెల్యేసే బ్రైబ్ తీసుకొని థర్డ్ పార్టీ వ్యక్తులకి ఫేవరబుల్గా ఉండే క్వశ్చన్స్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అడగడం అనేది కంప్లీట్లీ ఇల్లాజికల్. ఇక్కడ ఎక్కడా కూడా డెమోక్రసీ ఫీచర్స్ అనేవి కనిపించడం లేదు.
సో ఈ విధమైన ఇమ్యూనిటీ ఫ్రమ్ ది ప్రాసిక్యూషన్ అనేది ఇక చెల్లదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఇప్పుడు చెప్పడం జరిగిందనమాట, రైట్. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే, సార్ మరి వీళ్ళకి పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నాయి కదా అంటే, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా చెప్తుంది ఏంటని, దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది టూ ఫోల్డ్ టెస్ట్. అంటే ఒక 2 ప్రావిజన్స్ ఉంటాయి, కేవలం ఆ 2 ప్రావిజన్స్లో మాత్రమే వాళ్ళు ప్రివిలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయగలరు. ఈ విధంగా బ్రైబ్ తీసుకొని క్వశ్చన్స్ అడిగే పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే అవి ఏమాత్రం కూడా చెల్లవు అని చెప్తున్నారనమాట, క్లియర్. సో ఆ 2 ఫోల్డ్ టెస్ట్ ఏంటి అంటే, ఒకటి దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఒక ఎమ్మెల్యే క్వశ్చన్ అడుగుతున్నాడు, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇష్యూ వల్ల అతని యొక్క డిగ్నిటీ కానీ అతని అథారిటీ కానీ ఆ హౌస్లో తగ్గినట్లయితే అప్పుడు మాత్రమే అతని ప్రివిలేజెస్ని అడగగలడు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వ్యక్తి ఒక వ్యక్తి తన యొక్క డిగ్నిటీని తీసే విధంగా వేరే వ్యక్తి మాట్లాడుతున్నారు అనుకోండి అక్కడ. సో అప్పుడు పార్లమెంటరీ ప్రివిలేజెస్ ప్రకారం నువ్వు ఈ విధంగా నాతో మాట్లాడకూడదు అని చెప్పే విధంగా ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ని రైజ్ చేయగలరు అనమాట, క్లియర్. అండ్ మొత్తం వాళ్ళ ఇండివిజువల్ మెంబర్ మీద మాత్రమే కాదు, మొత్తం గ్రూప్ అథారిటీ అనమాట. అంటే నథింగ్ బట్ ఈ వాళ్ళ పార్టీ వ్యక్తులందరి మీద కూడా ఎవరైనా రాంగ్గా మాట్లాడినట్లయినా పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి వాళ్ళు రేస్ చేయగలరు అనమాట, క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది, ప్రొటెస్ట్ అనేది ఉంది, ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్ మాత్రమే ఇట్లాంటివి మాత్రమే ఉన్నాయి. బట్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రకారం ఈ విధంగా బ్రైబ్ తీసుకొని చేయడం అనేది కరెక్ట్ కాదు. కేవలం ఈ 2 ఫోల్డ్ టెస్ట్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో కూడా ఈ విధమైన బ్రైబ్ ఉండకూడదు, కేవలం అందరికీ బెనిఫిట్ అయ్యే క్వశ్చన్స్ మాత్రమే అడగాలి అన్నట్లుగా ఒక 2 ఫోల్డ్ టెస్ట్ అనేది క్రియేట్ చేసి కేవలం వీటికి మాత్రమే ప్రివిలేజెస్ అనేవి వర్తిస్తాయి, మిగతా వాటికి ప్రివిలేజెస్ అనేవి వర్తించవు. అట్లాగా చేసిన ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్కి మాత్రం పనిష్మెంట్ అనేది ఇవ్వాలి, క్లియర్. హౌసే ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో ఆ పనిష్మెంట్ అనేది ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పు అనేది ఇవ్వడం జరిగిందనమాట, రైట్. ఎస్. సో ఇక్కడ కంప్లీట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, 1998లో జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే డబ్బులు తీసుకొని క్వశ్చన్స్ అడిగారు. ఎస్, అలా అడగచ్చు అని చెప్పి జేఎంఎం కేసు ప్రకారం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 5 జడ్జిమెంట్ తీర్పు ఇచ్చింది. దాన్ని రివోక్ చేస్తూ, దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఇప్పుడు 7 జడ్జిమెంట్ కొత్త తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ ప్రివిలేజెస్ అనేవి ప్రతి చోట యూజ్ చేయడానికి లేదు, ఈ విధంగా డెమోక్రసీని దెబ్బతీసే విధంగా చేయడానికి అస్సలు లేదు అని చెప్తూ తీర్పు అనేది వెలువించడం జరిగిందనమాట, రైట్. హోప్ దిస్ ఇస్ కంప్లీట్లీ క్లియర్ టు, మొత్తం కేసు అంతా కూడా మీకు చాలా క్లియర్గా నీట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను, రైట్. ఎస్. అండ్ చూడమ్మా, ఒకవేళ మీరు ఆప్షనల్ కోర్స్ గురించి ఒక్కసారి చూసినట్లయితే మన దగ్గర ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది ఉంది, కంప్లీట్ ఆన్లైన్. అయితే మీ ప్రిపరేషన్ని మీరు మంత్లీ 3000 పర్ మంత్ పే చేస్తూ మీ ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయగలరు. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇక్కడ లభిస్తుందన్నమాట. అయితే రికార్డింగ్స్ వచ్చేసరికి కేవలం 25,000 అండ్ లైవ్ ప్లేస్ రికార్డింగ్ వచ్చేసరికి కేవలం 30,000 రూపీస్ మాత్రమేనమ్మా. అయితే మన ఇన్స్టిట్యూట్ నుండి ప్రొవైడ్ చేస్తున్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్, రైట్. సో కంప్లీట్ ఆంథ్రపాలజీ అంతా కూడా నేనే డీటెయిల్గా మీకు డిస్కస్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. కంప్లీట్ ఆంథ్రపాలజీ మీద పూర్తి నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా మీరు ఎగ్జామ్స్ అనేవి రాస్తారు అండ్ కంప్లీట్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది సబ్జెక్ట్ వరకు మీకు పూర్తిగా ఉంటుందమ్మా. మీరు ఒకవేళ క్లాసెస్ డెమో గురించి దేని గురించే కావాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు.